ఈ రోజుతో మన యువ నాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్ర చేసి 2 సంవత్సరాలు పూర్తయింది. ఆయనకి నెల్లూరు పాదయాత్ర వచ్చినప్పుడు నెల్లూరులో జిల్లాలో బ్రహ్మరథం పట్టడం జరిగింది. బట్ రూరల్ కానీ టౌన్ కానీ పోటాపోటీలుగా ఆనాడు ఆయన పాదయాత్ర చేయడం జరిగింది. పాదయాత్రలో ఎంత నడిచినా అలిసిపోకుండా అందరికి ఫోటోలు ఇవ్వడం, అనేక హామీలు ఇవ్వడం అన్నీ కూడా ఆనాడు జరిగాయి. ఆనాడు 5 సంవత్సరాలు వైసీపీ రాక్షస పాలనపై ఎంతోమంది కార్యకర్తలు ఆనాడు పోరాడారు. ఎంతోమంది రౌడీ లిస్టులు పెట్టుకున్నారు. ఎంతోమంది కేసులు ఇరుక్కున్నారు ఆనాటి కార్యకర్తలు. వాళ్ళ కోసం ఆ రోజు పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులు చేసినటువంటి యువ నాయకుడు లోకేష్ గారు. అదే రకంగా ఈ పార్టీని బ్రహ్మాండంగా నడిపిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఒక యువగళం పేరుతో ఒక యువతని బ్రహ్మాండంగా నడిపి ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి మా నాయకుడు మన పొంగూరు నారాయణ గారు పిలిపిస్తే ఇన్ని వందల మంది రావటం నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ కేక్ కోసే కార్యక్రమం మన జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో జరగటం, దీనికి ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు, అదే రకంగా పట్టణ అధ్యక్షులు మధు గారు రావడం, నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి 7 నెలల్లో 6 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు, ఆయనతోటి ఐటీ మంత్రిగా ఉన్న లోకేష్ గారు ఈరోజు రాష్ట్రానికి తేవడం జరిగింది. దద్దమ్మ ప్రభుత్వం వైసీపీ ఏమి చేయలేదు. తెలుగుదేశం కార్యకర్తలు హింస పెట్టడం, తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెట్టడం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద రౌడీ షీట్లు పెట్టడం తప్ప ఏమీ చేయలేదు. మేమే కానీ అదే చేసుంటే ఈరోజు ఒక్క వైసీపీ కార్యకర్త మిగలడు, వైసీపీ ఒక్కరుండరు. కానీ మా నాయకుల జోలికి వెళ్ళలేదు. మాది అభివృద్ధి మంత్రం. ఇప్పుడే చెప్పాడు రూప్ కుమార్ గారు, రామాయపట్నం దగ్గర 1,00,000 కోట్లతో పెట్రోలియం వస్తుందని. అనేక రకాలుగా ఈరోజు జిల్లాతోటి రాష్ట్ర అభివృద్ధి చెందబోతుంది. ఎన్నో వందల కోట్లు ఈరోజు మన రాష్ట్రానికి వస్తున్నాయి, లక్షల కోట్లు. ఒకటే చెబుతున్నా, ఈ రాష్ట్రానికి హోప్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశా జ్యోతి లోకేష్ బాబు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశా జ్యోతి లోకేష్ బాబు గారు. ఆయన అందరూ దీవించాలని, ఆయన బాగుండాలని ఈ 5 సంవత్సరాలు తన రక్తాన్ని చిందించి, తన చెమటను చిందించి, దేనికి భయపడకుండా ఈ పార్టీని కాపాడిన ప్రతి కార్యకర్తకి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను.